సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం ప్రాణాలైన వర్తిద్దాం మేడిబాబు నాయకత్వం మేడిబాబు నాయకత్వం మేడిబాబు నాయకత్వం సాధిద్దాం సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం 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 ఏబిసిడి సాధిద్దాం జై మాదిగా జై మాదిగా ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపన్న గారి నాయకత్వంలో దండోరా రథోత్సవాలకు అధిక సంఖ్యలో ఎంఆర్పిఎస్ నాయకులు తల్లి రావాలని రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ఈరోజు బోధన్ పట్టణంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ ముఖ్యాంశాలు జూలై 7వ తారీఖున రవీంద్ర భారత్లో మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి ఈ యొక్క జెండా పండుగను రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి గౌరవ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మరి యొక్క కార్యక్రమానికి హాజరైతున్న సందర్భంగా మరి మనమందరం కూడా మన జిల్లా నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా అధ్యక్షులైనటువంటి గుండారాం మోహన్ గారు, జిల్లా ఇన్ఛార్జి మోతే బొమ్మన్న గారు, మరి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, జిల్లా పర్యవేక్షక నాయకులైనటువంటి మందుగుల విద్యాసాగర్ గారు, సుధాకర్ గారు, మరి సనందా బాబురావు గారి నాయకత్వము, మరి మేడి పాపన్న నాయకత్వంలో మరి ఈ జిల్లా నుండి మరి ప్రతి మండలం నుంచి కూడా తరలిస్తున్నాం. మరి అందరూ కూడా ప్రతి మండలానికి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండలం నుండి ఏదైతే టార్గెట్ ఇచ్చారో మండలానికి ఆ మండలానికి కంపల్సరీగా అందరూ కూడా బయలుదేరి జూలై 7వ తారీఖున మరి పాపన్న గారి నాయకత్వంలో మరి రవీంద్ర భారత్లో జెండా పండుగ చేసుకోవాలని చెప్తూ మరి యొక్క కరపత్ర ఆవిష్కరణకు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ కూడా జైపీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మరి జరగబోయే దండోరా రథోత్సవ దినాము కోసం బోధన్లో కరపత్రాలు అందులో భాగంగా మరి హాజరైనటువంటి ఇన్ఛార్జి సూర్యన్ నాయక్, నాగరావు, సుధాకర్, సురేష్, మరి మన కార్యకర్తలు, మండల అధ్యక్షులు హాజరవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి జూలై 7వ తారీఖు నాడు ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గము నుండి కార్యకర్తలు, మండల అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలి మరి సభను విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో అతని ఆదేశాల మేరకు మరి అక్కడికి మన మాదిగల మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. కాబట్టి మరి అందులో భాగంగా మనం అందరము రవీంద్ర భారత్కి బయలుదేరాలని అందరికీ నా ఉన్నటువంటి కొన్ని విషయాల పట్ల నిన్న మొన్న నీట్ పరీక్ష విషయంలో వల్ల మరి అవకతవకలు జరగడం అది సరైన పద్ధతి కాదు. మరి దాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించాలని, మరి పేద విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఒకవేళ అక్కడ జరగని చోట పార్లమెంటును కూడా ముట్టడిస్తామని మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మేము ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి మేము దండోరం నుంచి ఉద్యమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రవీంద్ర భారతిలో మరి జరగబోయే కార్యక్రమంకు మరి బోధన నుండి కూడా ప్రతి మన ఎంఆర్పిఎస్ దండోర నాయకులు కార్యకర్తలు కానీ ఉదయం 6 గంటల లోపల బయలుదేరవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 7వ తారీఖు నాడు అందరూ మరి విజయవంతంగా